ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేటి దినవాక్యము నిర్గమకాండము 23:19 నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రథమ ఫలంలో నుండి మొదటిది దేవుని మందిరముకు తేవాలి అని ఒక ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే అలనాడు ఇశ్రాయేలీలు అలా తీసుకొని వచ్చేవారు. మరి వారికి ఏది ఇచ్చినను మొదటి సంతానమైనను, మొదటి పంట అయినను, మొదటిది ఏదైనాను అది దేవునికి ప్రతిష్ఠించేవారు. అలాగనే ఈనాడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, ఈరోజు నవంబర్ 1 కనుక అక్కడ ఈరోజు మనము చేయాల్సింది ఏంటంటే, మనకు వీలున్నంత వరకు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగినట్లయితే దేవుడు మనకున్నటువంటి రోజుల్ని, మనకున్నటువంటి సమయాన్ని దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన మొదటి స్థానం, మొదటి ప్రియారిటీ మనకి ఎన్నో ఉంటున్నాయి కనుక అందులో నుంచి ఫస్ట్ దేవునికి ఇవ్వడం ఏంటంటే దేవుణ్ణి గౌరవించడం, ప్రేమించడం, దాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కనుక మనము ఈ రోజును లేదా ప్రతి నెల దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి స్థానం మనకి ఎంత వీలుంటే అంత సమయం దేవునితో గడపాల్సిన అవసరం ఉంది. మందిరానికి వెళ్ళలేకపోయినా కనీసం మనం ఉన్న ప్లేస్లో అయినా, మన ఇంట్లో అయినా, లేదా మనం ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దేవునికి మన సమయాన్ని ఇచ్చినట్లయితే మిగిలిన సమయం దేవుడు మనకు ఆశీర్వాదకరంగా, లేదా తద్వారా వచ్చే దీవెనలు. ఈరోజు ఒక రోజు పోతే మనకు ఒక 1000 రూపాయలు లేదా 2000, ఒక రోజుకు 5000 వాళ్ళ రేటు, వాళ్ళు ఏదైనా పని చేస్తే వచ్చే డబ్బులు ఉంటాయో అంత రేటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది దేవుడి కోసం ఒకరోజు సాక్రిఫైస్ చేసుకుంటే మిగిలినదంతా ఆశీర్వాదకరంగా, మిగిలిన 29 రోజులు ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం దీన్ని గమనించి దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.